నమస్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జీర్ణక్రియ గురించి దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక నమ్మకాన్ని బద్దలు కొట్టబోతున్నాం. అదేంటంటే, ఆహారంలో ఫైబర్ అంటే పీచు పదార్థముంటే కడుపుకు చాలా మంచిది అని మనం వింటూనే ఉంటాం కదా. కానీ ఈ నమ్మకంలోనే ఒక పెద్ద లోపముంటే ఖచ్చితంగా వినాల్సిన విషయమిది. ఎందుకంటే ఈరోజు మనం చూడబోయే ఆధారాలు, ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. అస్సలు ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించండి. జనరల్గా మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు అనగానే మనమేం చేస్తాం? ఫైబర్ పెంచేస్తాం. కాని పొట్టలో ఇబ్బందిని తగ్గించడానికి మనం వాడే ఆ ఫైబరే వాస్తవానికి ఆ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంటే పరిస్థితేమిటి? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఆధునిక వైద్య పరిశోధనలు ఖచ్చితంగా ఈ ప్రశ్ననే సూటిగా అడుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే మాట, ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ అంత ఆరోగ్యంగా ఉంటుంది అని. వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఇలా ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. ఫైబర్ వల్ల మలవిసర్జన సులభతరమవుతుందని, పేగుల్లో కదలికలు బావుంటాయని ఒక బలమైన నమ్మకం ఉంది. ఇది ఎంతలా నాటుకుపోయిందంటే అసలు ఫైబర్ లేకపోవడం వల్లే మలబద్ధకం వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ వాస్తవ గణాంకాలు చూస్తే మాత్రం స్టోరీ వేరేలా ఉంది. ఇక్కడే 2012లో హే మరియు ఆయన బృందం చేసిన ఒక అద్భుతమైన స్టడీ గురించి మనం మాట్లాడుకోవాలి. వైద్యశాస్త్రంలో దీన్ని ఒక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. ఎందుకంటే కారణం తెలియని దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న 63 మంది పేషెంట్స్పై వాళ్ళొక ప్రయోగం చేశారు. అంతకుముందు వీళ్లంతా ఫైబర్ బాగానే తీసుకునేవారు, అయినా సమస్య తగ్గలేదు. అసలు ఫైబర్ నిజంగానే మలబద్ధకాన్ని తగ్గిస్తుందా అనే బేసిక్ రూల్ను ఈ స్టడీ గట్టిగా ప్రశ్నించింది. ఈ అధ్యయనంలో వాళ్లు చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను, వినండి. పేగులను ఒక రోడ్డులాగా, అందులోని వ్యర్థాలను కార్లలాగా ఊహించుకుందాం. మలబద్ధకం అంటే ఏంటి? ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవడమే కదా. మరి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు దాన్ని క్లియర్ చేయాలంటే రోడ్డు మీద కార్ల సంఖ్యను తగ్గించాలి. కాని మనమేం చేస్తున్నాం? ఫైబర్ పేరుతో వ్యర్థాల పరిమాణాన్ని మరింత పెంచుతున్నాం. అంటే అప్పటికే జామైన ట్రాఫిక్లోకి మరిన్ని కార్లను పంపినట్లవుతుంది. దీనివల్ల సమస్య ఏమైనా తగ్గుతుందా? లేదు, ఇంకా పెరుగుతుంది. ఎంత సింపుల్ అండ్ లాజికల్ పాయింట్ కదా ఇది. అసలు ఈ ప్రయోగం ఎలా జరిగిందో చూద్దాం. ఆ 63 మంది పేషెంట్లను 2 వారాల పాటు ఫైబర్ ఉన్న ఫుడ్ పూర్తిగా మానేమన్నారు. అంటే కూరగాయలు, పండ్లు, ముడిధాన్యాలు లాంటివి అన్నీ ఆపేశారు. ఆ 2 వారాల తర్వాత వాళ్లకు ఎంత ఫైబర్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అంతవరకే తీసుకోమన్నారు. ఇలా ఒక 6 నెలల పాటు వాళ్లను నిశ్చితంగా అబ్జర్వ్ చేశారు. ఇక్కడ బయటి వ్యక్తులతో పోల్చకుండా ప్రతి పేషెంట్కు తమకు తామే ఒక కంట్రోల్ గ్రూప్లాగా పనిచేశారు. ఇక రిజల్ట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మలవిసర్జనకు సగటున దాదాపు 7 రోజులు పట్టింది. అదే ఫైబర్ తగ్గించిన వాళ్లలో అది కేవలం 2 రోజులకు పడిపోయింది. ఇక ఫైబర్ పూర్తిగా మానేసిన వాళ్లలో అయితే ఆశ్చర్యకరంగా ప్రతిరోజూ సాఫీగా మోషనయింది. చూశారుగా, ఫైబర్ పెంచితే మలబద్ధకం తగ్గుతుందనే పాత నమ్మకానికి ఇది పూర్తిగా ఆపోజిట్ రిజల్ట్ అన్నమాట. ఈ డేటా మరింత షాకింగ్గా ఉంటుంది చూడండి. ఫైబర్ ఎక్కువగా తీసుకున్న గ్రూప్లో అక్షరాల 100% మందికి కడుపుబ్బరం, మలవిసర్జనలో ఇబ్బంది ఎదురైంది. కానీ ఫైబర్ పూర్తిగా మానేసిన గ్రూప్లో ఈ లక్షణాలెంత శాతమో తెలుసా? 0. అవునండి, 0%. కనీసం ఫైబర్ తగ్గించిన వాళ్లలో కూడా ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి. ఫైబర్ వల్ల వస్తున్న నెగటివ్ ఎఫెక్ట్ను ఈ ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. కేవలం మలబద్ధకమే కాదు, ఫైబర్ను పూర్తిగా మానేసిన వాళ్లలో కడుపునొప్పి, మల విసర్జన సమయంలో రక్తస్రావం లాంటి సీవియర్ ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా మాయమయ్యాయి. దీనికి రీజన్ చాలా సింపుల్. వ్యర్థాల సైజు బరువు తగ్గినప్పుడు అవి మలద్వారం ద్వారా చాలా ఈజీగా బయటకొచ్చేస్తాయి కదా. దీనివల్ల కండరాలపై అస్సలు ఒత్తిడి పడదు. సో కణజాలం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సరే, ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. ఫైబర్ కడుపుకు అంత మంచిది అని ప్రపంచమంతా కోడై కూస్తున్నప్పుడు మరి కొందర్లో అది ఇంత తీవ్రమైన కడుపుబ్బరానికి, నొప్పికి ఎందుకు కారణమవుతోంది? అసలు పొట్టలో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియాలంటే మన శరీరంలో, ముఖ్యంగా పేగుల్లో ఈ ఫైబర్ ఎలా ప్రవర్తిస్తుందో మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఫైబర్లో మెయిన్గా 2 రకాలుంటాయి. ఒకటి కరిగే ఫైబర్, రెండోది కరగని ఫైబర్. కరగని ఫైబర్ చాలా గరుకుగా ఉంటుంది. ఇది చిన్న పేగుల్లో బ్యాక్టీరియా అతిగా పెరగడానికి, అంటే సీబోకి ఒక రకంగా ఫుడ్లా మారిపోతుంది.
ఈ బ్యాక్టీరియా ఫైబర్ను పులియపెట్టినప్పుడు గ్యాస్ రిలీజై తీవ్రమైన కడుపు నొప్పొస్తుంది. పోనీ కరిగే ఫైబర్ ఏమైనా మంచి చేస్తుందా అంటే అది నీటిని పీల్చుకున్నా సరే మలబద్ధకానికే దారితీసే ఛాన్సుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇంట్లో ఓట్స్లో నీళ్లు కలిపి కాసేపు పక్కన పెడితే ఏమవుతుంది? ఫస్ట్ మెత్తగా జెల్లాగా మారుతుంది. కానీ కొద్దిసేపటికి అందులో ఉన్న నీళ్లన్నీ ఆవిరైపోయి అది ఒక గట్టి ముద్దలా తయారవుతుంది కదా. అచ్చం మన పెద్ద పేగులో కూడా జరిగేది ఇదే. ముడి ధాన్యాల్లో ఉండే కరిగే ఫైబర్ పేగుల గుండా వెళ్లేటప్పుడు ఆ పేగులు నీటిని పీల్చేసుకుంటాయి. దాంతో ఆ ఫైబర్ కాస్త గట్టిపడిపోయి మలబద్ధకాన్ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. ఇదంతా ఎప్పుడో పాత స్టడీ కదా అని మీరనుకోవచ్చు. అందుకే 2024లో యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో చేసిన ఒక లేటెస్ట్ పీహెచ్డీ రీసెర్చ్ని ఒకసారి చూద్దాం. ఈ స్టడీ ఏం చెప్తోందంటే గుడ్డిగా ఫైబర్ ఎక్కువగా తినండి అనే రూల్ కంటే కూడా మనం ఎలాంటి ఫైబర్ తింటున్నామన్నదే అసలైన డిఫరెన్స్ని క్రియేట్ చేస్తోందని స్పష్టంగా నిరూపించింది. ఈ రీసెర్చ్లో ఫైబర్ ఎక్కువగా ఉండే 2 వేరువేరు ఆహారాలను వాళ్ళు టెస్ట్ చేశారు. ఒకటి, రోజుకు 2 ఆకుపచ్చ కివీ పండ్లు. 2, డీఫ్యాటెడ్ రైస్ బ్రాండ్తో చేసిన బ్రెడ్, అంటే తౌడుతో చేసిన బ్రెడ్ ముక్కలు రోజుకు 3-4 తినడం. ఈ 2 హై ఫైబర్ ఫుడ్సే. మరి మలబద్ధకంతో బాధపడే వాళ్లపై ఇవి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాయో ఒకసారి చూద్దామా? ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా కివీ పండు తీసుకున్న వాళ్లలో రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. వాళ్లలో కడుపు నొప్పి గణనీయంగా తగ్గింది. అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తే పెద్ద పేగులో వాటర్ కంటెంట్ పెరిగినట్లు క్లియర్గా తెలిసింది. అంటే కివీ పండులో ఉండే ఆ స్పెషల్ ఫైబర్ నిజంగానే ఒక న్యాచురల్ లాక్సిటివ్ లాగా పనిచేసి పేగుల కదలికలను మెరుగుపరిచింది. కానీ రైస్ బ్రాండ్ బ్రెడ్ తీసుకున్న గ్రూప్ పరిస్థితి చూస్తే సీన్ మొత్తం రివర్స్. వాళ్లు తీసుకునే ఫైబర్ పెరిగింది, బ్లడ్లో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కూడా పెరిగింది. కానీ అసలు సమస్య అయినా మలబద్ధకం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ల జీర్ణ వ్యవస్థలో ఎలాంటి పాజిటివ్ చేంజ్ రాలేదు. చూసారా? ఫైబర్ ఉంది కదా అని ఏదైనా తినేస్తే లాభం లేదు. ఆ ఫైబర్ ఎక్కడ్నించొస్తుందన్నదే ఇక్కడ మ్యాటర్. సో ఇదంతా విన్నాక మనకు అర్థమయ్యే కీలకమైన విషయం ఏంటంటే అన్ని రకాల ఫైబర్లు ఒకేలా పనిచెయ్యవు. ఫైబర్ ఎక్కువగా ఉండే ప్రతి ఫుడ్ మలబద్ధకాన్ని తగ్గిస్తుందన్న గ్యారంటీ లేదు. కొందరికి ఫైబర్ పూర్తిగా మానేస్తే మంచి రిజల్ట్స్ వస్తే మరికొందరికి కివీ పండులాంటి స్పెసిఫిక్ ఫైబర్ హెల్ప్ అవుతుంది. అంతేగాని అందరికీ ఒకటే ఫార్ములా పనిచేస్తుంది అనుకోవడం డైజెస్టివ్ హెల్త్ విషయంలో కరెక్ట్ కాదు. మరి ఫైబర్ అనేది అందరికీ సెట్ అయ్యే యూనివర్సల్ రెమెడీ కానప్పుడు ఇక ఈ పాత డైట్ రూల్స్ను పక్కన పెట్టి ఎవరి బాడీకి ఏది సెట్ అవుతుంది, వాళ్ల కడుపులోని బ్యాక్టీరియా ఎలాంటిది అని ఆలోచించి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రెసిజన్ మెడిసిన్ అంటే వ్యక్తిగతీకరించిన చికిత్స వైపు మనం అడుగులు వేయాల్సిన టైం వచ్చేసిందంటారా? ఖచ్చితంగా దీని గురించి మనం ఆలోచించాల్సిందే. ఈ విశ్లేషణ ద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం పట్ల మీకొక కొత్త స్పష్టమైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వివరాలను నోట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సైంటిఫిక్ విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి. ఈ వివరణాత్మక విశ్లేషణలో నాతో పాటు చివరి వరకు ఉన్నందుకు చాలా థాంక్స్.